ఏం జరిగిందో వివరంగా చెప్తే. అమ్మాయికి నేను షాపింగ్ పట్టుకుని వెళ్ళడం 12 lakhs వరకు ఇచ్చాను మేడం. నాకు కాకుండా వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నాను అనేసి అంటుంది మేడం. ఎలా ఉండేదంటే మా అమ్మతో వీడియో కాల్ మాట్లాడాలని ఫోన్ కొనించాను మేడం. వాళ్ళ అమ్మకి ఈమెకు కూడా ఫోన్ సప్లై చేసే షాప్ పెట్టుకున్నావు నువ్వు? ఉన్నానని ఏదో చెప్పాలి కదా, ఫోన్ కట్ చేయడము ఏంటి అసలు? 2 నెలలు నీతోనే తిరిగినా కదా. 3 months లో 12 లక్షలు ఖర్చు పెడతావా? అంటే నువ్వు మనిషివా దొంగవా? నాకు అర్థం కాదు. ఎందుకు మేడం? ఖర్చు పెట్టినప్పుడు ఆయనకు బాధ లేనప్పుడు తీసుకోవడానికి నాకేమైంది మేడం? తీసుకున్న డబ్బులు అంట లేవు నా దగ్గర. ఎందుకు లేవు? ఎందుకు లేవు? వదిలు. ఏం మేడం చేసుకొని తీసుకొచ్చింది ఇక్కడికి? డబ్బులు తీసుకుని తినేసాను మొత్తం. ఆయన పెట్టిండు. లవర్ మేడం. మరి తెలీదని చెప్తుంది. ఈయనెవరు? ఈయన నా బాయ్ ఫ్రెండ్. నీకు ఆయనకి ఏం సంబంధం లేదు కదా? మరి ఆ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏంటి ఇవన్నీ? ఇవన్నీ కామన్ మేడం ఈ రోజుల్లో. 100 అడుగుతూ 1000 ఇచ్చిండు అని చెప్పేసి అంటే నువ్వు చేసిన అలవాటు. నమ్మాను సార్ అమ్మాయిని. నమ్మినందుకు మీరు అనుభవించాల్సిందే. మీ ఇంట్లో వాళ్ళ అబ్బాయిలు ఎవరు ఉంటే మీ అన్నలకు లేకపోతే మీ తమ్ముళ్ళకి ఇట్లయితే ఏం చేస్తున్నావు? ఆలోచించలేదు సార్. ఇప్పుడు మన కేసు పెడతాను, పోతావు పోలీస్ స్టేషన్కి, జల్లిపోతావా? రాజు అనిల్ ఇద్దరు గురించి కేసు పెట్టండి. అమ్మాయి మీద 420 కేసు బుక్ చేసేసి చీటింగ్ కేసు బుక్ చేసేసి 7 సంవత్సరాలు జైలు పెడతారు. హాయ్ హలో, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఎన్నెన్నో జన్మల బంధం, ఈ జీవితంలో ఎవరిది అసలు నిజం కార్యక్రమానికి స్వాగతం. మరి కాకినాడ నుంచి ఒక అబ్బాయి మనతో పాటు ఉన్నారు ఒక సమస్యతోటి. మరి ఆ సమస్యను విని పరిష్కరించే ప్రయత్నం చేయడానికి మనతో పాటు మిర్చి మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. రైట్, కాకినాడ నుంచి ఒక అబ్బాయి అయితే మన దగ్గరికి వచ్చారు ఒక సమస్యతో. ఆ సమస్య ఏంటో విందాం. నమస్తే మేడం. నమస్తే. పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి సమస్య? ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఏమైంది? నా పేరు రాజు మేడం. కాకినాడలో సర్పవరం విలేజ్ లో ఉంటాను. నేను బట్టల షాప్ లో పనిచేస్తాను మేడం. నాతో కూడా ఒక అమ్మాయి చేస్తుంది మేడం బట్టల షాప్ లో. 3 months వెళ్ళి మేము లవ్ లో ఉన్నాం మేడం. సిరీస్ అనే అమ్మాయి మేడం. భయపడకుమా, చెప్పు, పర్లేదు. మీది స్టోరీ అంతా విని నీకు పరిష్కరించే ప్రయత్నం చేయడానికి మేడం ఉన్నారు. భయపడకుండా చెప్పు. ఏం జరిగిందో వివరంగా చెప్తే మేము నీకు దానికి తగ్గ పరిష్కారం చేయడానికి చూస్తాం. ఓకే, నువ్వు టెన్షన్ పడకు. చెప్పు. అమ్మాయికి నేను షాపింగ్ పట్టుకుని వెళ్ళడం, ఫైనాన్షియల్ గా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇవ్వడం, అవసరమైతే ఫోన్ పే కొట్టడం, ఏదో ఒక 12 lakhs వరకు ఇచ్చాను మేడం. ఏంటి? 12 lakhs వరకు ఇచ్చాను మేడం. 12 lakhs? లక్షలు? నువ్వు చేసే జాబ్ కి అంతనా? లేదు మేడం, మా ఫ్యామిలీ కోసం నేను సేవింగ్ చేసుకున్నాను మేడం. మరి ఫ్యామిలీ కోసం సేవ్ చేసుకున్నది ఎవడన్నా పెడతాడా? తలకాయ ఉందా నీకు అసలు? అది కూడా 3 నెలల పరిచయం. మళ్ళీ నేను ఆ అమ్మాయి ప్రాణం అనుకున్నాను మేడం. నీకు లిమిట్ ఉంటుంది కదా, మంత్ లో ఇంతే చేయొచ్చు అని చెప్పి 12 లక్షలు ఎలా ఖర్చు పెట్టా బ్యాంక్? లేదు మేడం, నేను క్యాష్ ఇచ్చాను. ప్రూఫ్ కూడా నీకు ఇప్పుడు ఏం కూడా సంపాదించుకోలేదు. అంటే అంత ఏం ఖర్చు పెట్టి 12 లక్షలు అంటే గోల్డ్ కొని పెట్టావా? ఎట్లా? లేదు మేడం, అమ్మాయికి గోల్డ్ ఉంది, నెక్స్ట్ ఇంట్లో ఏసీ ఉంది. ఉందా? అంటే నేను కొనేసి ఇచ్చాను మేడం. అవన్నీ నేనే చూసుకున్నాను మేడం. ఆమెకి ఏం అవసరాలు ఉన్నా నాకే ఫోన్ చేసి అమౌంట్ అడిగేది, ఇచ్చేవాడు మేడం. అయితే ఇప్పుడు ఏంటి మరి? నాకు కాకుండా వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నాను అనేసి అంటుంది మేడం. ఆ అబ్బాయిని కూడా తీసుకుని వచ్చాను. ఎక్స్పెక్ట్ చేశాను. నాకు అర్థం కాదా, మళ్ళీ చెప్పు. అమ్మాయి నాకు కాదని వేరే వాడిని లవ్ చేస్తుంది మేడం. 12 లక్షలు ఇచ్చావు కదా, ఇచ్చిన తర్వాత అంతా తీసుకున్న తర్వాత వేరే వాడిని లవ్ చేస్తున్నాను అంటే నాకు ఇప్పుడు అమౌంట్ లో కొంచెం ప్రాబ్లం ఉంది మేడం. అయితే అమౌంట్ అడిగింది ఇవ్వలేకపోతున్నాను. మరి ఎలా ఇస్తావు? ఉన్నదంతా ఊడ్చిదా పెడితే అక్కడ? ఆ అమ్మాయి వేరే వాడితో ఇప్పుడు ఉంది మేడం. ఇప్పుడు నీకేం ఫోన్ చేస్తున్నా కట్ చేస్తుంది మేడం. నీకేం కావాలి ఇప్పుడు? అయితే ఏంటి? నాకు అమ్మాయి కావాలి మేడం. అమ్మాయి కావాలి? అమ్మాయి కావాలి. నాకు డబ్బు వద్దు మేడం, అమ్మాయి కావాలి. అమ్మాయి ఏమంటుంది? అమ్మాయి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుంది మేడం. అది కాదు బాబు, ఈ 12 లక్షలు నువ్వు సంపాదించుకున్నావా, అమ్మ వాళ్ళు ఇచ్చినవా, ఎట్లా? అంటే దానికి ఏంటి దాని లెక్క పత్రం ఒకటి ఉండాలి కదా. నేను జాబ్ చేసి సేవింగ్ చేసుకున్నాను మేడం. అవి 12 లక్షలు. చీటీలు వేసుకుంటాడు మేడం. జీతం ఎంత నీది? జీతం 20K. ఎప్పటి నుంచి దాచిపెట్టిన డబ్బులు? 1 year బ్యాక్ లేదు మేడం. 1 year నుంచి? 1 year నుంచి బ్యాక్ చూసినా కూడా నీకు 2,40,000 వస్తుంది, 20,000 చొప్పున. నువ్వు 12 లక్షలు చెప్తున్నావు. అవసరం అంటే ఫ్రెండ్స్ కి అడిగినా ఇచ్చేవారు మేడం. ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్పు చేసి మరి ఇచ్చేవాడు మేడం. ప్రేమనా ఈ 3 నెలల్లో ఇంకేమైనా కూడా జరిగాయా మీకు? అమ్మాయికి చెప్పాను మేడం పెళ్లి చేసుకుందాం అనేసి. అమ్మాయి ఏమంటే కలుద్దాం అనేసి అన్నది మేడం. బాబోయ్,
అన్ని విధాలుగా అయిపోయింది మేడం. రూమ్ కి వెళ్ళాం. నెలలో 12 లక్షలు, నీ విపరీతమైన ప్రేమ, రిలేషన్స్, సంబంధాలు అన్ని. సో ఎండ్ ఆఫ్ ద స్టోరీ నీకు ఏం కావాలి? నాకు అమ్మాయి కావాలి మేడం. ఆ అమ్మాయి ఎవరితోనో తిరుగుతుంది అంటున్నావు కదా, ఈ అమ్మాయి కావాలంటే అమ్మాయి ఉన్న బొమ్మ. పర్లేదు మేడం, ఎవరితో తిన్నా నేను తనతోనే ఉంటాను. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే అంటే నీకు అసలు అర్థం కావట్లేదు, అమ్మాయి నిన్ను మోసం చేస్తుంది, నీ దగ్గరికి రావాలని అనుకోవట్లేదు, వేరే వాడితో తిరుగుతుందంటే నీ మీద మోజు తీరిపోయింది ఆ అమ్మాయికి. అండ్ ఆ అబ్బాయితో వెళ్తుందంటే ఆ అబ్బాయిని కూడా వదిలేస్తుంది రేపు పొద్దున. ఆ అబ్బాయిని కూడా వదిలేస్తే ఆ అబ్బాయి జేబు ఖాళీ అయిన తర్వాత ఇంకొకళ్ళని పట్టుకుంటుంది. అతని పేరు ఏమన్నావు? అతని పేరు అనిల్. అనిల్. అతను ఎక్కడ ఉంటాడు? అతను నాతో పాటు తెచ్చాను మేడం. ఉన్నాడా? ఉన్నాడు. పిలిపించండి. ఆయన పిలిపించండి. నమస్తే. ఏ ఊరు మీది? మరి శ్రీకాకుళం మేడం. ఓకే. మరి కాకినాడలో ఎలా వెళ్ళారు? కాకినాడలో షాప్ పెట్టుకున్నాను మేడం, బిజినెస్. అంటే మీరు శ్రీకాకుళం కదా, అక్కడ దాకా ఎలా వెళ్ళారు? అంటే ఏదన్నా ఫ్రెండ్స్ తో పాటు బిజినెస్ ప్లాన్ చేశారు? ప్లాన్ చేసుకుని వెళ్ళాము. ఏం బిజినెస్? మాది బిజినెస్ చెప్పుల షాప్ ఉంది మేడం. షాప్, స్లిప్పర్ షాప్ ఉందా? స్లిప్పర్ షాప్. ఈ అబ్బాయి పరిచయం తెలుసు అసలు? తెలుగు మేడం, అప్పటి నుండి కొద్దిగా 1 వీక్ నుండి తెలుసు. స్లిప్పర్స్ కొనుక్కోవడానికి వచ్చారు, అప్పటి నుండి జర పరిచయం అయింది అనమాట. ఇప్పుడు కాకినాడ నుంచి మేము ఇక్కడ తీసుకొచ్చారంటే మీరు అడగలేదా ఎందుకు నన్ను పిలుస్తున్నావు ఇక్కడికి? లేదు, 1 వీక్స్ అంతే పరిచయం ఉన్నారు కదా మేడం. అయితే ఏదో ఫ్రెండ్స్ కదా అనుకుని నేను వచ్చాను, కానీ ఎందుకు వచ్చారో తెలియదు. స్టూడియోకి ఎందుకు వచ్చారో మీకు తెలియదు. అతన్ని ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పలేదా? టికెట్లు నువ్వు పెట్టుకొని వచ్చావా, అతనే పెట్టారా? నేనే పెట్టుకున్నాను మేడం. నువ్వు పెట్టుకొని తీసుకొచ్చావు అతన్ని? తీసుకుని వచ్చా. ఓకే. అయితే ఇంకా ఏం డిస్కస్ చేయలేదు అతనితో? ఎందుకు చెప్పలేదు? ఇంకా డిస్కస్ ఎందుకు చేయలేదు? అంటే మీ దగ్గరికి వచ్చాక సొల్యూషన్ దొరుకుతుంది అనేసి నేను వచ్చాను మేడం, మీరు ఏదో పరిష్కారం ఇస్తారా కదా అనేసి. 1 మంత్ నుంచి ఒక అమ్మాయి నీకు పరిచయం అయింది కదా? అవును మేడం. ఆ అమ్మాయి పేరు శిరీష. అవును మేడం. శిరీష, రైట్? ఆ అమ్మాయి కోసం ఏదో డబ్బులు ఖర్చు పెడుతున్నావు నువ్వు. 7 lakhs దాకా ఖర్చు పెట్టినా. 7 lakhs ఖర్చు పెట్టావు. సో ఆ అమ్మాయి నువ్వు ఎవరైతే తిరుగుతున్నావో ఇతని గర్ల్ ఫ్రెండ్. ఇది మాట్లాడడానికి ఇతని దగ్గర కూడా 12.5 lakhs దాకా తీసుకొని ఇప్పుడు అతను ఫోన్లు ఎత్తకుండా నీతో తిరుగుతూ నువ్వు అడిగితే అన్నయ్య అని చెప్తుందంట. ఈయన అడుగుతుంటే నువ్వు అన్నయ్య అని చెప్తుందంట. తెలుసా ఈ డ్యూయల్ రోల్? లేదు మేడం. అసలు మీకు ఏంటి సంబంధం? 1 month నుంచా పరిచయం? 1 month. నీకు ఎలా పరిచయం అసలు అమ్మాయి? స్లిప్పర్స్ కొనుక్కోవడానికి వచ్చింది ఆ అమ్మాయి. అలా లవ్ లో పడేసావా? అంటే నంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అంటే స్లిప్పర్లు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళందరూ నెంబర్ తీసుకుంటారా? అట్లేం లేదు మేడం. మరి ఆమె ఏంటంటే స్లిప్పర్స్ కొనుక్కోవడానికి వచ్చింది, కొద్దిగా ఆమెనే నంబర్ ఇచ్చేయండి, నేను ఇటా తీసుకున్నా. సో మీకు డౌట్ రాలేదా? మీరు 1 month లో 7 లక్షలు అసలు ఎలా ఇచ్చారండి మీరు? నాకు అర్థం కాదు. ఏం చూసి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? మేడం, స్లిప్పర్ షాప్ పెట్టి నువ్వు 7 లక్షలు ఎలా సంపాదించావు అసలు? మేడం, స్లిప్పర్ షాప్ ఉంది నీకు, చిన్నగా పెద్దగా ఏంటి అసలు? లేదు, పెద్దగా ఉన్నది మేడం, పెద్దగా ఉంది. వచ్చే ఆదాయం మొత్తం అంటే. అసలు నీకు పెళ్ళి అయిందా ఫస్ట్ ఆఫ్ ఆల్? లేదు, ఇంకా కాలేదు మేడం. అంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు అమ్మాయి? మ్యారేజ్ చేసుకున్నాం. మంచిది, చేసుకో. ఈ అబ్బాయి ఆల్రెడీ అయిపోయింది, 12 లక్షలు పోయినాయి, నీ 7 లక్షలు ఇంకా ఎంత పోతాయో. ఆ అమ్మాయి పెళ్లి చేసుకునే రకం అయితే కాదు. ఇప్పుడు ఏంటి, ఆ అమ్మాయి నిజం తెలిసింది కదా, ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడు అండ్ నిన్ను ఇరికిచ్చింది అంతే కదా. అమ్మాయికి ఆల్రెడీ ఒక లవర్ని పెట్టుకొని నీ దగ్గరకు వచ్చి మళ్ళా డబ్బుల కోసమే నిన్ను వాడుకుంటోంది. లేదు మేడం, మ్యారేజ్ చేసుకుంటా అన్నది ఆల్రెడీ. బయటకి చేసుకుంటున్నాను, బయటకి గిట్టంగా ఆల్రెడీ పోయినాము. బయటకు పోయారా? అంటే తిరగడానికి అక్కడిక్కడ షాపింగ్ మాల్స్ కి, ఇంటికి గిట్టంగా వైఫ్ లాగానే వచ్చి వంటలు గింటలు చేసి పెట్టి పోయేది. అందుకే అట్లనే అనుకోండి మేడం. అనుకోవడం ఏంటి, అదే కదా అక్కడ కూడా సేమ్. ఇప్పుడు అతను ఏమంటున్నాడు అంటే, నాకు ఆ అమ్మాయి కావాలి, ఎట్టి పరిస్థితుల్లో మీరు నాకు డబ్బులు పోయినా పర్లేదు కానీ నాకు ఆ అమ్మాయి కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేం చెప్తున్నారు? నాకు మ్యారేజ్ చేసుకుంటాను ప్రామిస్ గేమ్స్ అంతా అయిపోయింది మేడం. నాకు చేసింది మేడం. సో మీ ఇద్దరు మరి మీరిద్దరు డిస్కస్ చేసుకోండి. చెప్పే గంట కూడా చెప్పు, మీరిద్దరు డిస్కస్ చేసుకుని మాట్లాడుకోండి ఇద్దరు. మీరు కాదు, తను ఇక్కడ దాకా వచ్చాడంటే మన దగ్గర పరిష్కారం కోసం వచ్చాడు. నేను అనేది ఏంటంటే, ఆ అమ్మాయి గురించి ఒక కోణం మీరు ఆలోచించట్లేదు. నేను ఆ అమ్మాయిని ఎందుకు అలాగా పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేసిందో లేదో నాకు తెలియదు. నీ దగ్గర 12, అతని దగ్గర 7 అంటే 19 లక్షలు తీసుకొని ఆ అమ్మాయి మీ ఇద్దరిని మోసం చేస్తుంది. ఇప్పుడు మీ దగ్గర కూడా ఆగదు. మీరు ఫోన్ చేస్తే కూడా ఇప్పుడు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోవచ్చు. ఫస్ట్ రోజు ఉన్నట్టు ఇప్పుడు ఇలా ఉంటుందా? వేరే అంతా
మారింది, మార్పు కనిపిస్తుందా? ఇక్కడ 3 నెలలకు అయిపోయింది, ఇక్కడ 2 నెలలకు అయిపోతుంది. మళ్ళీ మీలాగే ఇంకొకళ్ళని పట్టుకొని లక్షలు తీసుకుంటుంది. సో ఆ అమ్మాయి ప్రవృత్తి అలా ఉంది. సో మనం ఫస్ట్ అసలు ఆ అమ్మాయిని పిలిపించి మాట్లాడదాం. ఓకే, దాని తర్వాత ఒక కొలికి తీసుకొద్దాం ఈ సమస్యను. ఇంతలో ఈయనని మనం క్యాబిన్ లో వెయిట్ చేయించి ఆ స్టోరీ మొత్తం ఒకసారి ఈయనకి తెలిసినాక నువ్వు ఆమెతో డిఫైన్ చేసుకో. ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి మేడం ముందే నీ బాధ, నీ ఆవేదన అంతా ఇప్పుడు చెప్పుకో. ఏం చెప్పాలి అమ్మాయికి నువ్వు మాట్లాడుకో, సరేనా? మీరు కొంచెం వెయిట్ చేయండి. ఓకే, ఆ అమ్మాయిని పిలిపించండి. ఏం పేరమ్మా? నా పేరు శిరీష. శిరీష, ఎక్కడి నుంచి వచ్చావు? కాకినాడ. కాకినాడలో ఎక్కడ? సర్పవరం. ఏం చేస్తుంటావు? బట్టల షాప్ లో వర్క్ చేస్తుండండి మేడం. ఓకే, తెలుసా ఆయన? తెలుసు. ఎలా? నా బాయ్ ఫ్రెండ్. ఇక్కడికి ఇద్దరు కలిసే వచ్చారా? లేదు, కలిసి రాలేదు. నాకు కాల్ చేశారు, ఇక్కడ ఈ ఛానల్ వాళ్ళు అనుకుంటూ కాల్ చేశారు. ఒకసారి మీరు ఇక్కడ రండి అని కాల్ చేస్తే నేను ఇక్కడ వచ్చాను. అసలు ఈయన ఇక్కడ వచ్చింది నాకు తెలియదు. ఎందుకు, ఏంటి మనం అడగలేదా? అడిగాను, అంటే అడుగుతారు కదా మేడం. అడిగాను, ఒకసారి రండమ్మా మీకు కొంచెం పని ఉంది అర్జెంట్ ఇట్లా వర్క్ ఏదో చెప్పారు. సరే ఏంటిదా అని నేను కూడా కనుక్కుందామని వచ్చాను. మరి తను 1 month నుంచి నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ప్లస్ లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? కాల్ మాట్లాడుతూనే ఉన్నాను. చేస్తున్నావు, ఫోన్ కట్ చేస్తున్నావు, ఇగ్నోర్ చేసుకుంటున్నావు. అరే కట్ చేశానంటే పనిలో ఉన్నాను. నువ్వు ఇప్పుడు వేరే దగ్గర చేస్తున్నా కదా, అక్కడ నాకు టైం దొరకట్లే మాట్లాడడానికి. నాకు అన్ని తెలుసు, నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, ఏమేమి చేస్తున్నావు అన్ని తెలుసు. ఏం చేస్తున్నాను? తెలుసు, నువ్వు ఫాలో చేస్తున్నావా నన్ను వెనకాల? నాకు చెప్తారు అందరు, మా ఫ్రెండ్స్ అందరు చెప్పారు. ఎవరు చెప్పారు? చెప్పారు ఎవరో అవన్నీ. ఎవరు నా వెనకాల తిప్పిస్తున్నావా నీ ఫ్రెండ్స్ అందరినీ? అదిగో తిప్పిస్తాడు, ఏదైనా చేసి. బాయ్ ఫ్రెండ్ అన్నావు కదా, మరి ఆ మాత్రం చూసుకుంటాడు తన పిల్ల ఎక్కడ ఉంది ఏంటి అనేది. బాయ్ ఫ్రెండ్ దగ్గర కదా, ఎంత తీసుకున్నాం బాయ్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు? ఏం అంటే తీసుకోలేదు. ఆయననే గిఫ్ట్స్ అని అతనే ఇస్తారు 15K. మరి గోల్డ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అతనే బర్త్డేకి అట్లా తీసుకోలేదా? అంటే ఆయన ఇచ్చారు, నేను తీసుకోలేదు, ఆయన ఇచ్చారు. లాక్కున్నావా? నేనేం లాక్కోలేదు. నువ్వు ఇచ్చావా? నీ అంత నువ్వు ఎంత ఇచ్చారు? ఓకే, ఎంత ఇచ్చారమ్మా ఇప్పటి వరకు? ఎంత ఇచ్చారంటే లెక్క పెట్టుకుంటామా మేడం? 1000, 100 అయితే లెక్క పెట్టుకోరు, లక్షల్లో తీసుకుంటే లెక్క పెట్టుకోవాలి కదా. తీసుకున్న వాళ్ళకి ఏం లెక్క ఉంటుంది మేడం? లెక్క కదా. ఎంత తీసుకున్నావు? లక్షల్లో తీసుకున్నాను. ఎవరు చెప్పారు మేడం? ఎంత తీసుకున్నావు అంటే అందాజుగా, అంటే ఒక అప్రాక్సిమేట్లీ ఎంత తీసుకున్నావు డబ్బు? ఇంచుమించుకు చెప్పలే నీకు గుర్తున్న వరకు. ఇంచుమించు 1 లక్ష 2 లక్షలు తీసుకున్నాను అంతే. లేదు మేడం, 12 లక్షల వరకు తీసుకుంది మేడం. 12 లక్షలు తీసుకున్నావు అంట. ఏంటో ఆ రింగ్ కొనిచ్చింది నేనే మేడం, వేసుకున్న గోల్డ్ అంతా నేనే కొనిచ్చాను మేడం. ఇది కాకుండా అదే ఉందా, ఇంకా ఏమైనా కొనిచ్చావా? ఇంకా వాళ్ళ ఇంట్లో ఏసీ గానీ ఏవైనా నా చేత కొనిచ్చేది మేడం. అంటే కొనిస్తారంటే ఆయన ప్రేమతో కొనిచ్చారు. ప్రేమతో కొనిస్తారంటే 12 లక్షలు ఖర్చు పెట్టిస్తామా? పరిచయమే ఎన్నాళ్ళైంది? 3 months మేడం. 3 months లో 12 లక్షలు ఖర్చు పెడతావా? అంటే నువ్వు మనిషివా దొంగవా? నాకు అర్థం కాదు. ఎందుకు మేడం? ఖర్చు పెట్టినప్పుడు ఆయనకు బాధ లేనప్పుడు తీసుకోవడానికి నాకేమైంది మేడం? చూసావా బాబు, మరి 1 month నుంచి ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? సరే తీసుకున్నావు, పెళ్లి చేసుకుంటావు, బాయ్ ఫ్రెండ్ అంటున్నావు, తను గర్ల్ ఫ్రెండ్ అని చెప్పారు, మరి 1 month నుంచి అవాయిడ్ ఎందుకు చేస్తున్నావు? పని వేరే బిజీలో ఉన్నా మేడం. నీ పని బిజీ. నీ బిజీ ఏం పని మేము చూపించమంటావా? ఏంటి అమ్మా ఇందులోనా ఉంది? ఇందులో ఫోన్ పే లిస్ట్ అంత దూరం. ఏం చేస్తున్నా? ఏం చూపిస్తున్నావు? నీ హిస్టరీ చూడు. 20,000, 15,000 ఒక్కొక్కటి. ఇది వేరే ట్రాన్సాక్షన్, ఫోన్ పే కాదు, బ్యాంక్ నుంచి పంపించిన. అంటే నెంబర్లు ఇచ్చేది మేడం, ఈ నెంబర్ చెయ్యండి, ఈ నెంబర్ చెయ్యండి అనేసి. పిచ్చోళ్ళగా అడిగిన 10 సార్లు వేసేస్తా. చూడు, చూస్తావా? అవును మేడం, ఇచ్చారు. ఇవ్వలేదని చెప్పలేదు కదా. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావా? ఇచ్చాను. లేదు మేడం, ఇచ్చింది కానీ వేరే వాడితో తిరగడం స్టార్ట్ చేసింది మేడం. వేరే వాడితో ఉండడం, వాడితో తిరగడం, బండి మీద ఎక్కించుకొని చూశాను. ఏంటమ్మా మరి నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు నన్ను ఫాలో అయ్యి ఏం చేస్తున్నానని అనుమానిస్తున్నావు. 12 లక్షలు పెట్టినట్టు ఫాలో చేస్తాడు నిన్ను, ఏమన్నా చేస్తాడు. ఫాలో చేస్తాడు, నేను దబాయించి మాట్లాడుతున్నావు. అసలు అంత నమ్మకం లేకపోతే లవ్ ఎందుకు చేయాలి మేడం? లవ్ చేసానికి 12 లక్షలు దొంగలించి తీసుకోవడానికి లవ్ చేయలేదు అతను. నేనేం దొంగలించలేదు. నువ్వు ఆమె ఏమన్నా 1 రూపాయి ఇచ్చిందా? ఒక గిఫ్ట్ అని ఇచ్చిందా? అంతలాగా మోసం చేస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చున్నావు. మళ్ళీ ఆ అమ్మాయి కావాలంటున్నావు. నువ్వు ఏం చూసి అంత మోహించి మూర్చపోతున్నావు? నువ్వు సిన్సియర్ గా లవ్ చేశాను. ఏం సిన్సియరిటీ? ఇలాంటి దగ్గర సిన్సియర్ అంటే అందరూ నీ మీద ఉమ్మేస్తారు. నీకన్నా తెలివి ఉండాలి. మోసపోవడం, ఎదురుగా వచ్చి మోసం చేస్తుంటే కూడా నీకు ఆ అమ్మాయి కావాలంటున్నావు. ఆ అమ్మాయి ఒక పక్క అవాయిడ్ చేస్తుందంటే అంత అబద్ధాలు మాట్లాడుతుంది. నీ ముందే అబద్ధాలు మాట్లాడుతుందా?
చూస్తున్నాను మేడం. కొన్ని కొనిస్తారు కదా మేడం. బాయ్ ఫ్రెండ్ అన్నాక ఆయనతో నువ్వేం కొని కొని చెప్పు, ఆయనకి చెప్పలే. నా దగ్గర ఉంటే ఆయన ఎందుకు కొనిస్తాడు మేడం? అదే అదే నీ ప్లాన్ ఏంటంటే నీ దగ్గర ఏం లేకుండా ఆయన దగ్గర నుంచి మొత్తం గుంజాలని చెప్పి. గుంజాలనేం కాదు, ఆయన ఇష్టంతోనే కొనిచ్చారు. ఇష్టంగా కొనిచ్చుకుందా లేకపోతే లాక్కుందా నీ దగ్గర నుంచి? నువ్వు చెప్పు ఎలా ఇష్టంతో ఉండేది? అంటే లాక్కున్నట్టే మాట్లాడింది మేడం. అంటే ఎలా ఉండేది ఏంటి? ఎలా ఉండేదంటే మా అమ్మతో వీడియో కాల్ మాట్లాడాలని ఫోన్ కొనించాను మేడం. వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మకి ఏమకు కూడా ఫోన్ ఫోన్ సప్లై చేసే షాప్ పెట్టుకున్నావా నువ్వు? కొంచెం కూడా తెలివి లేకుండా ఎట్లా పెంచారు అసలు నాకు అర్థం కాదు. మీ అమ్మ నాన్న లేదు మేడం, నేను ఆమెకే ఇచ్చాను. వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతానంటే వీడియో కాల్ అన్ని మాట్లాడుతుంటే అబద్ధాలు ఎలా మోసపోతుంది ఈ వయసుకి? అసలు ఈ ఉన్న జనరేషన్ ఏంటి ఇంత ఘోరంగా? అలా నమ్మించింది మేడం నన్ను. నమ్మించి అలా నమ్మించింది, మోసం చేసి. ఇంకేం కొనిపించావు? ఇంకా ఆమెకి ఏమేం పెట్టు? ఆమెకి 2 BHB ఫ్లాట్ ఉండేది మేడం. ఆమెకి రెంట్ కూడా నేనే కట్టేవాడు మేడం. 0 నుంచి స్టార్ట్ అయింది, 0తో నాకు చేసింది మేడం. 0 పెట్టేసింది. ఇప్పుడు డబ్బులు అయిపోయాయి నీ దగ్గర? నా దగ్గర అంతా ఖాళీ మేడం. ఖాళీ. ఆయన పెళ్లి చేసుకుంటావా? అందుకనే అవాయిడ్ కాదు, నువ్వు నాకు కొనిచ్చినప్పుడు ఇవన్నీ లెక్కలు రాలేదే? నీకు ఎవ్వరికి సమాధానం చెప్పాల్సిన అవసరం రాలేదే? ఇప్పుడు ఎందుకు ఇక్కడ వచ్చి అన్ని చెప్తున్నా? మరి అలాంటప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా. ఫోన్ కట్ అరే చేయలేదు అంటే ఏదైనా పొజిషన్ లో ఉందేమో అని ఆలోచించుకో. అంతేగాని ఇక్కడ వచ్చి చెప్పడం ఏంటి? అరే 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చుకొని ఫోన్ చేసి ఉన్నానని ఏదో చెప్పాలి కదా. ఫోన్ కట్ చేయడము ఏంటి అసలు? 2 నెలలు నీతోనే పూసుకుని తిరిగినా కదా. కొన్ని రోజులు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంత దూరం తీసుకొస్తావు నువ్వు నన్ను? కొన్ని రోజులు అంటే 1-2 రోజులు కాదు, నెల రోజులు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవాలి నేను? మరి నెల రోజుల నుంచి ఎందుకమ్మా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అసలు మరి అప్పుడు ఈ నెల రోజుల్లో డబ్బులు తీసుకోలేదా? డబ్బులు అవసరమైతే ఫోన్ చేస్తుంది మేడం, లేదంటే ఫోన్ చేయదు. నెల రోజులు మాట్లాడలేదు కదా, ఫోన్ మాట్లాడలేదు. ఆయన డబ్బులు అడిగేదా? డబ్బులు అడిగేది మేడం. డబ్బులు అడిగితే డబ్బులకే ఫోన్ చేసేది. అయినా వేసేవాడు. ఏం అవసరం మాట్లాడుకుని డబ్బులు పెడితే నువ్వు ఎలా నమ్మావు? అప్పటికే నీకు డౌట్ రాలేదా చిన్నగా? అంటే ఆమె ఏమో పనులు ఉంటాయి కదా ఏమైనా. చూసావు అవే పనులు. నువ్వు అర్థం చేసుకున్నావు కదా. ఒకసారి అబ్బాయిని పిలిపించండి. ఇప్పుడు చెప్పు శిరీష, ఆయన ఎవరు? తెలియదు మేడం. ఆయన ఎవరు? ఆమె నా లవర్ మేడం. మరి తెలీదని చెప్తుంది. ఈయన ఎవరు? నేను నా బాయ్ ఫ్రెండ్. చెప్పాను కదా. చెప్పు. అర్థమైందా? మాట్లాడు ఒకసారి. మాట్లాడు. ఎవరి తోటి? అంటే షాక్ అయ్యి మాటలు రావట్లే ఆయన. ఏంటిది అది? ఏంటిది? నువ్వు మ్యారేజ్ చేసుకుంటా అది చేసుకుంటా నాతో తిరిగినావు, అంత చేసినావు. ఇప్పుడు ఈయన నీ బాయ్ ఫ్రెండ్ అని ఎప్పుడు చెప్పలేవు? ఎవరు నీకెప్పుడు చెప్పినా? నేను నువ్వు తెలియదు అంటుంది కదా. పెళ్లి చేసుకోవాలి కాదు, నువ్వు తెలియదు. నువ్వు ఎవరో ఆయన ఎవరో తెలియదమ్మా. ఫస్ట్ టైం చూస్తున్నావా? తెలియదు మేడం, ఇప్పుడే చూస్తున్నా. ఫస్ట్ టైం. ఫొటోస్ ఉన్నాయి కదా నీ దగ్గర ఉన్నాయి కదా ఫొటోస్? చూపించమ్మా. మేడం ఇందులో గ్యాలరీలో ఉన్నాయా? గ్యాలరీలో. నీకు ఆయనకి ఏ సంబంధం లేదు కదా? మరి ఆ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏంటి ఇవన్నీ? ఇదేంటి? ఇవన్నీ కామన్ మేడం ఈ రోజుల్లో. ఇవన్నీ కామన్ ఈ రోజుల్లో. ఏంటి కామన్? అంటే ఒక మనిషిని మోసం చేసి ఇంకో మనిషిని మోసం చేసి ఉంటూ డబ్బులు తీసుకొని అతను ఎదురుగా వస్తే నువ్వు ఎవరో తెలియదు అంటావా? ఇప్పుడు చెప్పావు తెలియదని. మరి తెలియని మనిషితో ఇవన్నీ ఏంటి? అయితే ఇప్పుడు ఏమైంది మేడం? ఏమైందంటే నీకు అర్థం అవుతుందా? ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? మరి చేసుకున్నాను. చేసుకోవా? చెప్పు. ఇప్పుడు సరిపోయిందా? లేదు మేడం, నేను చేసుకున్నా. ఇట్లాంటి అమ్మాయి అని నాకు ఎప్పుడు తెలియదు. నీ బతికి వేస్ట్. నువ్వు గుర్తుపెట్టుకో. ఇద్దరితో చీ అనిపించుకుంటున్నావు. ఎందుకు మేడం? నేనే ఇద్దరు, బయట చాలా మంది చాలా రకాలుగా ఉన్నారు. అంటే అందరూ గడ్డి తింటారు, నువ్వు గడ్డి తింటావా? అందరు ఒకళ్ళకే ఉన్నారు మేడం. అసలు సిగ్గుందా నీకు అట్లా మాట్లాడుతున్నంత బోల్డ్ గా? అసలు అని బయట ఎవరో ఏదో చేస్తారని చెప్పి చేస్తావా? ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు బాబు? నువ్వు ఇక్కడికి సమస్యకు పరిష్కారం కావాలని వచ్చావు, రైట్? నువ్వు అమ్మాయి కావాలి అని వచ్చావు. సో అమ్మాయి అయితే ఇట్లా ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా నేను వదిలేసిపోతుందే కానీ నీకు సంసారం చేసి నీకు పిల్లలు కంటాం, ఫ్యామిలీ ఇదంతా మర్చిపోను. ఇంకా అమ్మాయి కావాలంటే ఇంకా మేము ఇంకా ఇంతకు మించి నీకు ప్రూఫ్ చేయలేము మేము. ఇప్పుడు నేను కూడా మీరు కావాలని ఏమి అనట్లేదులే. నువ్వు కావాలనుకోవలే. అక్కడ 7 అయిపోయి 12 అయిపోయి నెక్స్ట్ ఇంకొక గ్యాల వేస్తావు. నువ్వేమంటున్నావు? ఇప్పుడు ఆ అమ్మాయి పరిష్కారం కావాలని వచ్చావు. సో అమ్మాయి అయితే నీకు అర్థం అయిపోయింది ఏంటి విషయం అనేది. ఇప్పుడు ఏం చేస్తావు? నాకు అమ్మాయి వద్దు మేడం, మనీ ఇచ్చాను. ఏమ్మా తీసుకున్న డబ్బులు అంట. ఏం బాబు నువ్వు? అంతే మేడం, డబ్బులు ఇచ్చేసేయండి, నాకు అవసరం లేదు అమ్మాయి. మేడం నా దగ్గర డబ్బులు. ఏం చేస్తావు డబ్బులు? నాకు కాదమ్మా, ఇక్కడ తీసుకుని నేను కాదు ఇచ్చింది, ఇక్కడ తీసుకున్నది ఇక్కడ చెప్పుకో. లేవు నా దగ్గర. ఎందుకు లేవు? ఎందుకు లేవు? వదిలేవు.
ఏం మేడం చేసుకొని తీసుకొచ్చిండు ఇక్కడికి మా డబ్బులు తీసుకుని తినేసాను మొత్తం. మరి? ఆయన పెట్టిండు, ఆయన సరదా ఉంది పెట్టిండు. ఓకే సరే, నీలాంటి సరదాలు వాళ్ళకి అన్ని శిక్షలు ఆగు. ముచ్చట్లు అన్ని తెలుస్తాయి. మనము ఇక్కడ సీనియర్ లాయర్ ఉన్నారు, అడ్వకేట్ గారు, ఆయన్ని పిలిచి ఆయన సలహా తీసుకొని మీ డబ్బులు మీకు ఎలా రాబట్టుకోవాలనేది ఆయనతో సలహా తీసుకుందాం. ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి మనతో పాటు అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు. మరి వారు ఏం పరిష్కారం ఇస్తారో చూద్దాం. మేడం, అడ్వకేట్ ఉదయకాంత్ గారు, నమస్తే సార్. లైఫ్ స్కిల్స్ కోచ్ మిర్చి మాధవి గారు. మేడం, మన ఈ సమస్య అంతా మీకు నాకు బాగా తెలుసు. సో మీరు సార్కి ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు ఏం జరిగింది ఏంటి, దాన్ని బట్టి ఆయన ఒక పరిష్కారం మనకి ఇస్తారు. షూర్ సరిత. సార్, ఈ శిరీష అనే అమ్మాయి 2 టైమింగ్ చేసి ఇతను ఫస్ట్ ఒక 3 months నుంచి తినతో రిలేషన్షిప్ లో ఉండి 12.5 lakhs వరకు తను వాడుకొని తర్వాత 1 month నుంచి అంటే సైమల్టేనియస్ గా రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది. అతని దగ్గర నుంచి 7.5 lakhs తీసుకుంది. సో ఇతను ప్రస్తుతం మన స్టూడియోకి వచ్చి నాకు న్యాయం కావాలి, ఇలా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనే ఉద్దేశంతో తిని వచ్చాడు. కానీ ఆఫ్టర్ సమ్ డిస్కషన్ ఇతను ఇప్పుడు ఏమంటున్నాడంటే నాకు ఆ డబ్బులు కావాలి, నాకు ఆ అమ్మాయి వద్దు అని. తను కూడా నాకు డబ్బులు మాత్రం కావాలి, నాకు తను వద్దు అని చెప్పి చెప్తున్నాడు. సో ఈ కేసులో ఎలాంటి సెక్షన్స్ పడతాయి అంటే ఏంటి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి లీగల్ గా అనేది మనము ఇస్తే వాళ్ళు గైడ్ చేసినట్టు అవుతుంది. మేడం, ఇప్పుడు శిరీష ఫస్ట్ రాజును ప్రేమించడం, దాని తర్వాత సైమల్టేనియస్ గా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అనిల్ని ప్రేమించడం, రాజును ప్రేమిస్తూనే మళ్ళీ అనిల్ని ప్రేమించడం. దాని తర్వాత మనకు వెలుగులోకి వచ్చిన అంశాలు ఏంటంటే డబ్బుల గురించే ప్రేమించిందా, ప్రేమిస్తున్న ప్రాసెస్ లో డబ్బులు తీసుకున్నాయా అన్న విషయాన్ని మనం ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు చట్టంలో ఏ పరిస్థితులలో ఏ వ్యక్తి ఏ తప్పు చేస్తున్నాడు అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరము న్యాయస్థానానికి ఉంటది, కోర్టుకు ఉంటది. ఈ అమ్మాయి కేవలం డబ్బుల గురించి ఇద్దరితో ప్రేమించేసి ఒకరి తర్వాత ఒకరు ప్రేమించిందా, లేదంటే ప్రేమిస్తున్న ప్రాసెస్ లో తనకు అవసరం ఉండి డబ్బులు తీసుకొని డబ్బులు వాడుకొని ఇతను మోసం చేసి ఒక దిక్కు అనిల్ మోసం చేసిన తర్వాత మళ్ళీ రాజును మోసం చేయడం, రాజుతో పాటు అనిల్తో ఇద్దరితో రిలేషన్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎంటైర్ ఈ గ్యామెట్ అంతా కూడా ఒకసారి ఆలోచించితే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే శిరీష కేవలం డబ్బుల గురించే ఇద్దరితోని రిలేషన్ మెయింటైన్ చేస్తూ తన అవసరాల నిమిత్తం ఇద్దరిని వాడుకొని మోసం చేసేసి తన డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేసినట్టుకైతే మనకు అర్థమైంది. సో ఇటువంటి పరిస్థితిలో శిరీష మీద మనము ఒకవేళ శిక్షలకే వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఆమె మీద చీటింగ్ కేసు పెట్టవచ్చు. దాని తర్వాత మనీ ఎక్స్టార్షన్ చేసినందుకు ఆమె మీద 383 సెక్షన్ కింద, ఐపీసీ సెక్షన్ కింద కూడా కేసు పెట్టొచ్చు. దాని తర్వాత నమ్మించి మోసం చేసింది అంటే ఏమని, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఒక దిక్కు అనిల్తో, మళ్ళీ దాని తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పి ఒక దిక్కు రాజుతో నమ్మించి ఈమె మోసం చేసి మనీ ఎక్స్ట్రాక్ట్ చేసింది. కాబట్టి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 406 ఐపీసీ కింద కూడా మన కేసు పెట్టొచ్చు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆలోచించితే ఖచ్చితంగా వీళ్ళకి లీగల్ రైట్ అయితే ఉంటుంది. లీగల్ రైట్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి అమ్మాయి మీద కేసు పెడితే, ఎందుకంటే ఒక్కసారి ఇటువంటి ఇష్యూస్ వెలుగులోకి వస్తే మళ్ళీ పునరుద్ధారం కావద్దు అన్నదే న్యాయ వ్యవస్థ యొక్క లక్ష్యం. నేరం చేసిన వాళ్ళకి, దోషులకు శిక్షించడం ఎంతైతే ప్రాధాన్యమో, నేరం చేయకుండా నేరాన్ని నిర్మూలించడం కూడా చట్టాల మీద కానీ మన పౌరుల మీద కానీ ఖచ్చితంగా ఉంటది. సో వీటన్నిటిని ఆలోచిస్తే మళ్ళీ ఇటువంటి తప్పులు పునరుద్ధారం కాకుండా ఏదో అమ్మాయిలే కదా అని వదిలేస్తూ పోతుంటే ఇటువంటి అమ్మాయిలు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూనే ఉంటారు. అండ్ ఇటువంటి అమాయకుల జీవితాలంటే వీళ్ళ ఎంగేజ్ లో వీళ్ళకు మరి 12 లక్షలు 7 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి మనకు తెలియదు. ద స్పాన్ ఆఫ్ 3 months లో అతనైతే స్పాన్ ఆఫ్ 1 month లో 7 lakhs, స్పాన్ ఆఫ్ 3 months లో ఇతను 12 lakhs. ఇది ఎప్పటి నుంచో దాచుకొని పెట్టుకున్నవి, సేవింగ్స్ చేసుకున్నవి. వాళ్ళ ఇప్పుడు లాస్ట్ లో ఇచ్చిన 1 lakh అయితే తన దగ్గర అంతా ఎగ్జాస్ట్ అయిపోయినందుకు ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకొని ఇచ్చాడంట. తన ఉద్దేశం ఏంటంటే శిరీష మనస్ఫూర్తిగా నన్ను ప్రేమిస్తుంది కదా అన్న రాజు ఉండడం జరిగింది. సో కాబట్టి రేపు మాపు పెళ్లి చేసుకునే అమ్మాయితో ఖచ్చితంగా జీవితాన్ని గడుపుతా ఉన్న ఒక ఆశ, ఆ అమ్మాయి పట్ల ఉన్న ప్రేమ ఆయన ఆ స్థాయికి ఆ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ రిస్క్ కు తావు తీసింది. ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన ఈ డబ్బులు అప్పు తిరిగి కట్టుకోవాలి, ఆయన సేవింగ్స్ డబ్బులన్నీ పోయినాయి. ఈ అమ్మాయి ఏం చేసింది, తన సంతోషానికి అని చెప్పి, తన సుఖానికి అని చెప్పేసి, తన లగ్జరీస్ అని చెప్పేసి ఇటువంటి వాళ్ళను వాడుకొని వదిలేయడం కూడా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లీగల్ ఆస్పెక్ట్స్ లో కూడా అది నేరమే. దాని కూడా శిక్ష అయితే ఖచ్చితంగా అమ్మాయికి పడుతుంది. ఇటువంటి పునరుద్ధారం కావద్దు అన్నది మనకు లక్ష్యం కాబట్టి
వీళ్ళను ఎటువంటి విధంగా కూడా వెనకడుగేయకుండా ముమ్మాటికి వీళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి నేను సజెషన్ అయితే అదే ఉంటది. సో అండ్ ఇటువంటి మళ్ళొకసారి జరగద్దంటే మాత్రం ఇటువంటి వాళ్ళకి కఠినంగా శిక్ష పడే విధంగా కూడా న్యాయస్థానాలు, కోర్టులు, పోలీస్ యంత్రాంగం ఉన్నది, ఖచ్చితంగా పనిచేసి మీకు సహకరిస్తుందని చెప్తాను మేడం. సార్ సెక్షన్స్ అన్ని చెప్పారు. నా ఒపీనియన్ ఏంటంటే ఎంత కాదనుకున్నా ఎంతో ఫ్యూచర్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు తను కూడా ఎక్కడో తెలుసో తెలియకో ఇవన్నీ తెలిస్తే చేయరు ఇంత శిక్షలు. ఇప్పుడు దానికి తగ్గట్టు చాలానే పనిష్మెంట్ అదంతా అవుతుంది. సో తనకు కూడా అలా ఆలోచించి పెళ్లి కావాల్సిన అమ్మాయి, ఎంతగానో 2-3 ఏళ్లలో పెళ్లి కావాల్సిన అమ్మాయి. సో ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకొని మనము ముందుకి ఎలా చేయాలనేది ఏమంటావు సార్? సార్ మరి దీనికి ఏంటి ఆల్టర్నేట్ గా ఇంకా మనకి ఏమైనా ఉంటుందా, లేకంటే ఏంటి కాంప్రమైజ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అలాంటి ఏమైనా ఆప్షన్స్? మ్యూచువల్ అండర్స్టాండింగ్ కాదు, నేనేమంటున్నానంటే ఇటువంటి నేరం జరిగినప్పుడు మళ్ళీ ఇటువంటి పునరుద్ధారం కావద్దంటే ఖచ్చితంగా కఠినంగా శిక్షలు పడాలని చెప్తాను. నా ఒపీనియన్ అయితే పర్టికులర్ గా అయితే అదే. లేదు కాదు ఒకవేళ మీరు ఏమైనా అడ్జస్ట్ అవుతారంటే వాళ్ళు కష్టం అనుభవించిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు డబ్బులు అవన్నీ కూడా? నేను సేవింగ్ చేసుకున్నాను సార్, 1 year బ్యాక్ సేవింగ్ చేసుకున్నాను. ఎంత అమౌంట్ సేవింగ్ చేసుకున్నావు? మినిమం 5 lakhs అలా చేసుకున్నాను సార్. ఓకే, మరి 12 లక్షలు అంటే మిగతా 7.5 లక్షలు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మిగతావి ఫ్రెండ్స్ దగ్గర చిట్టీలు వేసేవాడిని. మరి అది తిరిగి కట్టాల్సిందే నన్ను కట్టాలి సార్ మొత్తానికి ముమ్మాటికి. మరి ఆ డబ్బులు అమ్మాయికి ఇచ్చేస్తున్నావు అయితే? మొత్తం అసలు ఏం ఉద్దేశంతో అసలు ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చింది నీకు? అసలు డబ్బులు ఎందుకు ఇచ్చినావు నువ్వు? ఆ అమ్మాయినే నమ్మాను సార్ నేను. నిజమేనమ్మా? తీసుకున్న మాట వాస్తవమేనా? తీసుకున్నాను సార్. ఏం చేస్తావు మరి డబ్బులన్నీ? గోల్డ్ లోన్ ఉండే సార్, గోల్డ్ లోన్ ఉంటే అది కట్టేసుకున్నా 3 lakhs వరకు. అది కట్టేసుకున్నాక ఇంటి దగ్గర స్థలం ఉండే అది కొనుక్కున్నాను సార్, ఒక 5 lakhs వరకు. ఇంకా మిగిలిన వాటికి గోల్డ్ అవి కొనుక్కుని పెట్టుకున్నాను సార్. ఇంకా కొంచెం క్యాష్ ఉంది. క్యాష్ ఉంది. మరి ఇప్పుడు చూడు, ఈయన దగ్గర 12.5 లక్షలు తీసుకున్నావు, టైం దగ్గరికి వెళ్తే 7 లక్షలు చిల్లర అని తీసుకున్నావు. మరి ఆయన డబ్బులు ఏం చేస్తున్నావు మరి? అవే సార్, ఇద్దరు మనీ కలిపే ఇవి అన్ని అయ్యాయి సార్. అంటే నీ అవసరాలకు అని చెప్పేసి, లేదంటే కనుక నీకు లోన్స్ క్లియర్ చేసుకోవాలి, లేదంటే కనుక ఆస్తులు కొనుక్కోవాలని చెప్పేసి ఇద్దరు అబ్బాయిలను ఉన్నట్లా మిస్యూజ్ చేసుకుని తప్పుగా అనిపించలేదు నీకు ఎప్పుడు కూడా? తప్పు కదా శిరీష. ఇప్పుడు ఒకటమ్మా, న్యాయంగా సంపాదించుకున్న వాడికి ఎప్పుడు డబ్బు నిలుస్తుంది. నువ్వేమనుకుండొచ్చు, నాకు తెలిసి సార్ ఆమె మానసిక పరిస్థితి ఎలా అంటే ఏదో తొందరగా ఫాస్ట్ గా నేను ఈజీ మనీ తెచ్చేసుకొని ఎవరికి తెలుసుకోలేరులే అని ఒక భ్రమపడి అమ్మాయి చేసిన పని. సో తనకి ఒక ఛాన్స్ ఇస్తే గనక ఏం చేస్తుంది అనేది కనుక్కున్నారు. ఛాన్స్ ఇవ్వడానికి మనం ఎవరు? నష్టపోయింది వాళ్ళు. అంటే వాళ్ళు కూడా ఛాన్స్ తీసుకున్నది డబ్బులు నువ్వు. అది తను చూస్తేనే నీకెక్కడి నుంచి వచ్చినాయి అనిల్ డబ్బులు? నాదే బిజినెస్ ఉన్నది సార్, స్లిప్పర్స్. చెప్పుల షాప్ అమ్ముకుంటే ఎన్ని డబ్బులు ఇచ్చినావు? 7 lakhs దాకా ఇచ్చాను. 7 lakhs అంత ప్రాఫిట్ ఉంటుందా నీ చెప్పుల షాప్ లో? బిజినెస్ బాగానే ఉంటుంది సార్. బాగానే ఉంటది. అంటే అతనికి 3 branches ఉన్నాయంట సార్, 3 చోట్ల ఉంది. అదృష్టం ఏంటంటే ఆయన రాజుకున్న పరిస్థితి నీకు లేదు. ఆయనేమో అప్పులు చేసి తీసుకొచ్చి నువ్వు సంపాదించినంత మీ ఇంట్లో పెట్టే పైసలు తీసుకొచ్చి అమ్మాయికి పెట్టినావు, అంతే కదా? ఇప్పుడు ఏమనిపిస్తా ఉన్నది నీకు మరి? ఏమనిపిస్తుంది సార్, అసలు అమ్మాయి అసలు అనుకోలేను. కేసు పోలీస్ స్టేషన్ మరి కంప్లైంట్ ఇస్తే కనుక అమ్మాయికి శిక్ష పడుతుంది. అమౌంట్ ఇప్పుడు నాకు రిటర్న్ ఇచ్చేస్తే ఓకే, లేదంటే కేసు పెట్టేస్తాం. మరి నీ ప్రేమ అంతా ఏం కావాలి? మరి రిటర్న్ ఇచ్చేస్తే అయిపోతుందా? ప్రేమ అంతా పోతుంది ఎట్లా? ఏం చేస్తాం సార్ ఇక, ఇంకోసారి ఇట్లాంటి అమ్మాయిలను నమ్మొద్దు ఇక. ఏమ్మా ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నావు నువ్వు? నాకు నీలాంటి చేయబట్టి నాకు నేర్పించింది రాజా సార్. 100 అడిగితే 1000 ఇచ్చేవాడు, 1000 అడిగితే 1,00,000 ఇచ్చేవాడు. అట్లానే నేర్పించాడు. నాకు అదే అలవాటు అయిపోయింది సార్. ఈయన అప్పుల పాలైంది నీ వల్ల. రాజు చూస్తే ఆయన సంపాదన అంతా వాళ్ళ కుటుంబానికి పెట్టాల్సిన డబ్బులంతా మళ్ళీ నీకు పెట్టిండు. నువ్వే నీ జలసాలకు మొత్తం ఇష్టం వచ్చినట్టు డబ్బులు వాడేసుకున్నావు. తప్పు కదా అది, నేరం కదా? నీకు మంచిగా అనిపించలేదా ఇటువంటి చేయడం తప్పని చెప్పేసి? ఒకరోజు అనిపించలేదా? మీ ఇంట్లో వాళ్ళ అబ్బాయిలు ఎవరు ఉంటే మీ అన్నలకు లేకపోతే మీ తమ్ముళ్ళకి ఇట్లయితే ఏం చేస్తున్నావు? నేనంత ఆలోచించలేదు సార్. ఇప్పుడు మంచి కేసు పెడతాను, పోతావా పోలీస్ స్టేషన్కి? జైలు పోతావా? లేదు సార్, నాకు వెళ్ళాలని లేదు జైలుకి. ఎందుకని? నువ్వు వెళ్ళాలని ఎవరికి జైలు పోవాలని ఎందుకుంటుందమ్మా? ఎవరికి ఎందుకు ఉంటుంది? అంతే కదా. నువ్వు చేసిన తప్పుకు నువ్వు అనుభవించాల్సిందే. అనుభవించు, వెళ్ళు, జైలుకి వెళ్ళు. రాజు అనిల్ ఇద్దరు గురించి కేసు పెట్టండి. అమ్మాయి మీద 420 కేసు బుక్ చేసేసి, చీటింగ్ కేసు బుక్ చేసేసి 7 సంవత్సరాలు జైల్లో పెడతారు. సో 7 ఏళ్ళు జైల్లో ఉంటావా? వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఏమైనా తిరిగి ఇవ్వడం అలాంటిది ఏమైనా ఆలోచిస్తావా? ఇచ్చేస్తాం మేడం, నా దగ్గర ఉన్నంత వాడికైతే గోల్డ్ క్యాష్ అయితే ఇచ్చేస్తాను. ఇక ఒక ఫ్లాట్ కూడా, అది మాది స్థలం కూడా ఇచ్చేస్తాను. ఇక ఒక 3 లక్షలు మాత్రం గోల్డ్ అన్నది కట్టుకున్నాను మేడం. అది అయితే నాకు కొంచెం టైం కావాలి. గోల్డ్ లోనే కదా కట్టినావు, అవి కూడా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసాయి. మళ్ళీ గోల్డ్ కుదబెట్టు, మళ్ళీ డబ్బులు తెచ్చి ఇచ్చేసాయి. సరేనా? ఓకే సార్. ఇంకా మీ ప్రేమ అంతా అంతేనా? వానిషా?
అంతే కదా. మానేసేలే. ఇంకా- మోసం చేసిన అమ్మాయితో మోసం ఇంకెందుకు సార్? ఆ, మరి ఇంకోసారి ప్రేమిస్తారా? ఇంకోసారి ఇంకేం నువ్వు ఇట్లా ప్రేమించినట్టు మాటలు చెప్పి మోసం చేస్తామా? మళ్ళీ. సరే ఆ? లేదు సార్. ఇంకొకసారి నువ్వు చెయ్యను అని అంటే గనక వాళ్ళు కేసు పెట్టరు. లేదు ఇటువంటి అలవాట్లు నువ్వు ఇంకా కూడా కొనసాగిస్తానంటే నీ మీద ఆల్రెడీ కంప్లైంట్ అయితే ఇచ్చి పెట్టాను పోలీస్ స్టేషన్ లో. రేపు మళ్ళీ గనక ఇటువంటి జరిగితే గనక ఆ మీద ఇది అది రెండు కలిపేసి ఆ మీద 420 క్రిమినల్ కేసు బుక్ చేయించుదాము. ఇట్లా డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేసింది, మళ్ళీ దాని తర్వాత నమ్మించి మోసం చేసింది, మమ్మల్ని చీట్ చేసింది అని చెప్పేసి కేసు పెట్టించి లోపలేస్తే ఇటువంటి ఆడవాళ్ళంతా సెట్ అవుతారు. మీరు కూడా పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా అడ్డమైన అన్ని నమ్మేసి ప్రేమలో పడేసి మీ ఇంట్లో మీ కుటుంబానికి పెట్టాల్సిన డబ్బులు లేదంటే అప్పులు తీసుకొచ్చి అమ్మాయిలకు డబ్బులు పెట్టకండి. నిజంగా పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తే మంచిది. లేదు కాదు కూడదు మేము ప్రేమించుకుంటున్నట్టే ప్రేమిస్తే వెంటనే పెళ్లి చేసుకోండి. డబ్బులను ఖర్చులు పెట్టుకుంటుంటే కనుక ఇంకా మీ లైఫ్ మీకు కాదు, మీరు పెట్టే మీ చేసే అలవాటు. ఆ అమ్మాయి ఏమంటుంది ఇప్పుడు? నువ్వు చేసిన అలవాటు అన్నట్టు. 100 అడుగుతూ 1000 ఇచ్చిండు అని చెప్పేసి అంటే నువ్వు చేసిన అలవాటు. నీకు ప్రేమ ఉంది కాదని మేము అనం, కానీ అమ్మాయి చేసింది ఏంటిది? ఆ అమ్మాయి కూడా మేబీ ప్రేమించి ఉంటుంది అప్పుడు నేను, కానీ నువ్వు చేసిన అలవాటు వల్ల ఆమె చెడిపోయింది. ఆ అలవాట్లకి అడిక్ట్ అయ్యి నీతో పాటు అనిల్ కూడా అదే రకంగా ట్రీట్ చేసింది. నమ్మాను సార్ అమ్మాయిని. నమ్మినందుకు మీరు అనుభవించాల్సిందే. లేదు నువ్వు మోసం చేసినందుకు జైలు పోతే జైలుకు పో, లేదు కాదు కాంప్రమైజ్ అవుతానంటే మేడం మీరు కొంచెము మధ్యవర్తిత్వం చేసుకుంటూ ఈ అమ్మాయి ఏదైతే డబ్బులు తీసుకుందో తీసుకున్న డబ్బులన్నీ కూడా తిరిగి వాళ్ళకి ఇప్పించి ఏర్పాటు చేయండి. దాని తర్వాత రాజు అండ్ అనిల్ మీరు ఒకళ్ళు సమితం అయితే కనుక మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి. నువ్వు ఏవేవైతే ఆస్తులు సంపాదించుకున్నావో, ఏదైతే బంగారం ఇడిపించుకున్నావో, ఏదైతే బంగారం కొనుక్కుని అన్ని అమ్ముకుంటావో కుదబెట్టుకుంటావో మాకు తెలియదు. తీసుకొచ్చేసి వాళ్ళకి ఇది వారం రోజులు టైం తీసుకోండి. వారం రోజుల టైంలో కనుక సెటిల్ అయితే కనుక సరే, లేదంటే కనుక కేసు పెట్టేసామండి. సార్ ఇది ఒక అగ్రిమెంట్ లాగా రాయాలా ఎట్లా? ఒక బాండ్ పేపర్ లో రాయడం అలా దీనికి ఎలా ఉంటుందా? ఉంటుంది ఎలా process? ఉంటుంది? మీరు రాసుకుంటే మీరు రాసుకోండి, అది మీ ఇష్టము. లేదు నమ్మకుండా అమ్మాయి తెచ్చిస్తా అంటే ఖచ్చితంగా అమ్మాయితో ఇంకేం నమ్ముతారు నాకు సార్? నమ్మకం ఎంత- లేదు సార్, మాకు బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. రాసుకుంటే ఇప్పుడు రాసిస్తావమ్మా? రాసిస్తే రాసు, లేదంటే కనుక ఇమీడియట్ గా వాళ్ళు ఇప్పుడు పోతా అంటా ఉన్నారు మరి. రాసిస్తాను సార్. సార్ మీ రాసి లీగల్ చేసి- టీమ్ ఉంటుంది కదా, మీరు నేను క్యూబ్ చెప్పి టీవీ పంపిస్తాను. అదే క్యూబ్ క్యూబ్ టీమ్ వాళ్ళ టీవీ వాళ్ళ- సమక్షంలోనే నేను లీగల్ టీం వాళ్ళు ఉన్నారు, మా జూనియర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్తాను. మీరు ఆ అమ్మాయితో ఇప్పుడే ఇమీడియట్ గా ఈ రోజే రాయించుకొని ఒకటి బాండ్ పేపర్ రాయించుకోండి, సంతకం పెట్టుకోండి, 2 సాక్షులు పెట్టండి. ఒకవేళ అమ్మాయి కనుక అప్పు తీసుకున్నట్టు రాయించుకోండి. ఇట్లా ప్రేమించి మోసం చేసిన అది అంటే కనుక మళ్ళీ మీకు మీద మళ్ళీ వేరే కేసులు పెట్టాల్సి వస్తుంది. ఆమె ఇప్పుడు మాట తప్పిందంటే రేపు మీరు ఏదో చేసిందని చెప్పి మీ మీద కేసు పెట్టినది అనుకో మీరు బయటికి రాదు మళ్ళీ. అర్థమవుతుందా? సో కాబట్టి లీగల్ టీం ఉన్నారు కాబట్టి అమ్మాయి ఒప్పుకుంటుంది, ఇప్పుడే నేరం ఒప్పుకుంటుంది. సో వెంటనే ఆ అమ్మాయితో మీరు రాయించేసుకోండి. అప్పు తీసుకున్నట్టుగానో లేదంటే కనుక ఏదో బాకీ ఉన్నట్టుగా రాయించుకొని మొన్న డబ్బులంతా కూడా పూర్తిగా పైసా తక్కకుండా ఆమె ఆస్తులు ఏవైతున్నాయో ఎక్కడెక్కడున్నా అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని రాసుకొని మీకు అందేట్టుగా చూసుకోండి అమ్మా. రైట్, ఓకేనా రాజు? ఓకే అండి. ఓకే సార్. రైట్, చూసారు కదా. సో రాజు లాగా అనిల్ లాగా ఇంకొక ఎవరు మోసపోకండి. సో ఇలాంటి సమస్యలు ఎవరైనా ఎదురైతే దయచేసి అడ్వకేట్ లేదంటే లైఫ్ కోచ్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి, తెలుసుకోండి, ఇలాంటి ముసుగులో పడకండి. సో మరొక సమస్యతో మళ్ళీ కలుద్దాం అంటే కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ.